ఆయన ఏం సార్ ఎట్లా ఫీల్ అవుతున్నారు? మన కళ్యాణ్ రామ్ గారు మళ్ళా వచ్చారు. కళ్యాణ్ రామ్ చూస్తే బ్యాక్గ్రౌండ్ అదే బ్యాక్ లుక్ చూపించారు గ్లిమ్సీలా. అదే దాని ఏమంటారు ఫ్రీ టీజర్. ప్రీ టీజర్ లో బ్యాక్ లుక్ కనబడినప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఎన్టీఆర్ చూసినట్టు అనిపించింది నాకైతే. అంటే అన్నదమ్ములే సేమ్ ఉంటారు, కానీ కొంచెం కోలమొఖం ఉంటది మన కళ్యాణ్ రామ్ కి. అలాగే మన ఎన్టీఆర్ అంటే చెప్పవసరం లేదు. అదే లుక్ కనబడింది. ఈ సినిమా ఎక్స్పెక్టేషన్ కూడా దాని వల్ల పెరుగుతుంది. ఏంటంటే చాలా ఇప్పుడు బింబిసారా తర్వాత సరైన అంత రేంజ్ హిట్ పడలా. ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనేది మళ్ళీ హిట్ గా నిలిచే అవకాశం ఉంది. ఇప్పుడు కళ్యాణ్ రామ్ కూడా బ్యాక్ అవ్వాలి కాబట్టి కళ్యాణ్ రామ్ కి ఇది ఒక బంపర్ హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. ఆ మాస్ లుక్ చూస్తుంటే నాకు తెలిసి అది పెద్ద ఎలివేషన్ కే దారి తీస్తుంది. అంటే పెద్ద ఊహకే దారి తీస్తుంది అన్నమాట. సినిమాలో చాలా డెప్త్ ఉంది. ఇంకా రాబోయే సినిమాలు అన్నిటికంటే మా సినిమా పోటీ ఇస్తది అన్న ఫీలింగ్ అయితే కనబడుతుంది. కాబట్టి గుడ్. కళ్యాణ్ రామ్ కూడా బాగా ఫామ్ లోకి వచ్చాడు. సో టీజర్ లో మెయిన్ విషయానికి వస్తే అటు విజయశాంతి గారు విజయశాంతి ఆల్రెడీ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఎమ్మెల్సీ కూడా ఇచ్చింది. ఎట్లా చూడొచ్చు? విజయశాంతి గారిని ఫస్ట్ నుంచి కూడా టాలీవుడ్ ని బ్రతికించిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే విజయశాంతి పాత సినిమాలు చూసుకోండి మీరు, ప్రతిదీ బ్లాక్ బాస్టర్. లేడీ గెటప్ వేసిన, అటు హీరోతో జతకట్టిన, ఎవరితో జతకట్టినా కూడా ప్రతి సినిమా కూడా కొత్తదనం కావాలంటే విజయశాంతి ఆ టైంలో. అలాగే తగ్గకుండా మొన్న వచ్చిన మహేష్ బాబు సినిమాతో కూడా అందరినీ పిచ్చెక్కిచ్చేసింది. ఆవిడ యాక్టింగ్ స్కిల్స్ పోవు కదా, వయసు అయితే పెరుగుద్ది కానీ యాక్టింగ్ స్కిల్స్ ఎక్కడికి పోవు. ఆవిడ కూడా ఈ సినిమాలో ఉండడం ఇంకా నందమూరి కళ్యాణ్ రామ్ చాలా ప్లస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే లేడీ టైగర్ అని పిలిచేవాళ్ళు అప్పట్లో విజయశాంతిని. లేడీ టైగర్ తో యాక్ట్ చేసిన ఏ సినిమా అయినా హిట్, ఇప్పటిదాకా ఫ్లాప్ లేదు. అలాగే ఇది కూడా హిట్, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ఆవిడ ఏది కూడా ఫ్లాప్ లేదు. బిలో యావరేజ్ దాకా వచ్చి ఏమైనా ఆగినాయేమో 2-3 సినిమాలు, కానీ ఆల్మోస్ట్ అన్ని కూడా సూపర్ డూపర్ హిట్స్. కాబట్టి ఈ సినిమా కూడా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి కూడా ఖచ్చితంగా హిట్ అవ్వచ్చు. విజయశాంతి ఫేమ్ పడుతుంది కదా.